మా సోదరుడు మాల సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే. ఓకే, నువ్వు ఉన్నావు ఆయన పక్క, నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యేవు, నువ్వు బైన్లా, నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యేవు, నువ్వు బైన్లా. నీ పక్కన ఉన్నది నీ కూతురు. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసి తెచ్చుకున్నావు. బీఆర్ఎస్లో ఎంపీ టికెట్ మీ కూతురుకే, ఇప్పుడు కాంగ్రెస్లో ఎంపీ టికెట్ మీ కూతురుకే. ఈ భారత రాజకీయాల్లో, ఈ తెలుగు రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీలో టికెట్ తెచ్చుకొని అదే పార్టీ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళా దానికి రాజీనామా చేసి అదే ఎన్నికల్లో ఇంకో పార్టీ టికెట్ తెచ్చుకున్న చరిత్ర, నీచ రాజకీయాలు నడిపిన చరిత్ర నీదే. భారతదేశంలో అది ఇక్కడ జరగలే, తెలుగు నేల మీద ఎక్కడ జరగలే, తెలంగాణలో ఎక్కడ జరగలే. ఒకే ఎన్నికల్లో మే 13 జరిగే ఎన్నికలే బీఆర్ఎస్లో టికెట్ నా బిడ్డకే కాదని పట్టుబట్టి తెచ్చుకున్నావు. తర్వాత కాంగ్రెస్ గెలిపొస్తుందని చెప్పి సిట్టింగ్ ఎంపీ దయాకర్ అయినా ఇంకోరైనా కాంగ్రెస్ గెలుతుందని తెలిసి చివరికి మళ్ళీ నమ్ముకున్న సొంత పార్టీలు కూడా ద్రోహం చేసి, నమ్మిన సొంత పార్టీని కూడా ద్రోహం చేసి మళ్ళా ఇదే మే 13 జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ నీ బిడ్డకే ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీ బిడ్డ ఎంపీ అని నువ్వు భావించుకుంటే మరి ఇక్కడ మాదిగలేరిగా, ఇప్పుడు ఇక్కడ వరంగల్లో మాదిగలేరి పాత్రికేయ మిత్రులారా, వరంగల్లో మాదిగలేరిగా. ఇగో చూడండి, కడియం స్టేట్దే కాదు వరంగల్ జిల్లా, కృష్ణమాది గారిది కూడా వరంగల్ జిల్లే. కడియం స్టేట్దే కాదు వరంగల్ జిల్లా, కృష్ణమాది గారిది కూడా వరంగల్ జిల్లే. ఈ విషయంలో నిన్నటి వరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే మాదిగా, ఇప్పుడు మా మాల సోదరుడు గెలిచిండు. ఓకే, అభ్యంతరం ఉన్నది, ప్రజల తీర్పు ఇచ్చిండ్రు. 2 గన్పూర్ ఎమ్మెల్యేగా ఒక బహిన్లా మీరు గెలిచారు. ఇప్పుడు మీరే మీ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పోటీలో పెట్టేశారు. ఇప్పుడు ముగ్గురిని మాయం చేసినట్టే కదా, ఆరూరు రమేష్ అనే మాదిగైనా మాయం చేసినట్టే కదా కాంగ్రెస్ టికెట్ మాలలకి ఇచ్చి. అదే సమయంలో ఇప్పుడు నువ్వు రాజన్న టికెట్ లాక్కొని, మాదిగ టికెట్ లాక్కొని నువ్వు మాదిగలకు ద్రోహం చేశావు కదా. మాదిగ టికెట్ లాక్కొని ఎమ్మెల్యేగా రాజే టికెట్ నువ్వే లాక్కొని ద్రోహం చేశావు కదా. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ దయాకర్ సీటు లాక్కొని నువ్వు నీ బిడ్డకి ఇప్పించుకున్నావు కదా. మరి ఇప్పుడు వరంగల్లో మాదిగలేరి, నీ లెక్క ప్రకారమే మాల ఎమ్మెల్యే ఒకరున్నారు, బయన్లుగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. 3వ వర్గం, బలమైన వర్గం, మెజార్టీ వర్గం మాదిగలే కదా. మాదిగ ఎంపీగా కూడా ఉండద్దా?